సయాటికా అంటే ఏంటి? ఏం లేదండి, కింద భాగంలో నడుము నొప్పి కాళ్ళలోకి వెళ్తూ ఉంటే ఆ నొప్పిని మనం సయాటికా అంటాం. ఎందుకంటే సయాటిక్ నర్వ్ నడుము నుంచి కాళ్ళలోకి ఒక నరం వెళ్తూ ఉంటుంది, దాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. సో ఈ నడుము నొప్పి ఒక కాళ్ళకు కానీ రెండు కాళ్ళకు కానీ వస్తూ ఉంటే దాన్ని మనం సయాటిక్ అని అంటాం. సయాటిక్ నర్వ్ ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతుందో అప్పుడు మనకి సయాటిక్ అనేది వస్తుంది. ఈ సయాటిక్ నర్వ్ ఎందుకు ఒత్తిడికి లోనవుతుందంటే హెర్నియేటెడ్ డిస్క్ ఆర్ డిస్క్ బల్జ్, నడుములో డిస్కులు జారి నరాన్ని వచ్చినప్పుడు కానీ, ఆసిఫైడ్ లిగమెంట్స్ అంటే కండరాలు గట్టిపడినప్పుడు కానీ, స్పాండైలోలిస్థెసిస్ ఎముక బలహీనపడి జరిగినప్పుడు కానీ ఈ నరం ఒత్తిడికి లోనై సయాటికా వస్తుంది. సో యూజువల్గా నడుము నొప్పి ఉన్నప్పుడు అది ఒక కాలు కానీ రెండు కాళ్ళల్లో కానీ వస్తూ దాంతో పాటుగా కాళ్ళల్లో తిమ్మిర్లు రావటము, లేదా కాస్త దూరం నడిచాక నొప్పి ఎక్కువ అవటము, నడవలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్తో అసోసియేట్ అయినప్పుడు నరం ఒత్తిడికి లోనవుతుందేమో అని, ఇది సయాటిక్ పెయిన్ అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. సో ప్రివెన్షన్, ఈ సయాటికా రాకుండా మనం ఏం చేయాలి అంటే మెయిన్ పోస్చర్ కరెక్షన్ అండి. సరైన పద్ధతిలో కూర్చోవడం, ఎక్కువసేపు ఆఫీస్లో చైర్స్లో కూర్చునే వాళ్ళు లంబార్ సపోర్ట్ పెట్టుకోవడం, డ్రైవర్స్ అయితే లంబార్ సపోర్ట్ పెట్టుకోవడం, మెట్లెక్కి దిగటం కొంచెం అవాయిడ్ చేయటము, వంగి బరువులు ఎత్తడము, ఇలాంటివి చేయకపోవడం ద్వారా మనం ఈ పెయిన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఓవర్ వెయిట్, ఒబిసిటీ అండ్ అధిక బరువు ఉండటం, సో వీటికి సయాటికా ఖచ్చితంగా రిలేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ బరువు ఉన్నప్పుడు నడుము మీద స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో లంబార్ స్పైన్ ఎక్కువ వెయిట్ని సపోర్ట్ చేయాలి. సో దీనివల్ల డిస్క్ బల్జెస్ రావడము, లిగమెంట్స్ గట్టిపడటం త్వరగా జరుగుతుంది అండ్ వీళ్ళకి సయాటికా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మహిళలు, ఫీమేల్స్ స్లైట్లీ హైయర్ రిస్క్ దాన్ మేల్స్ అండి ఈ సయాటిక్, లో బ్యాక్ ఏక్స్ వీటికి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ బేరింగ్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దీనివల్ల ఎముక బలహీన పడటము, అందువల్ల కండరాలు గట్టిపడటం, ఎముకలు జరిగిపోవడం, ఇవన్నీ జరగటం వల్ల సయాటికా రావడం.